స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. రాష్ట్ర సాధన కోసం సాగిన మహా ఉద్యమంలో పాల్పంచుకున్న వారందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమము, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యతనిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్ని మార్చేస్తుంది. ఆడబిడ్డలకు అన్నదండలు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి గ్రామీణ ప్రాంతాల్లో 12,905 యూనిట్లను 169,29 లక్షల రూపాయల పెట్టుబడితో మరియు పట్టణ ప్రాంతాలలో 149 యూనిట్ల 5,76 లక్షల రూపాయల పెట్టుబడితో వివిధ రకములైనటువంటి వ్యాపార సంస్థలను ప్రారంభించడం జరిగింది. రైతులు ప్రస్తుత యాసంగిలో 3,72,965 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 446 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసి 800 కోట్ల రూపాయలని 71,745 మంది రైతుల బ్యాంకుల ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. జిల్లాల్లో మొత్తం 446 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా అందులో ఐకేపీ క్రింద గతంలో 27 కేంద్రాల ద్వారా వరి కొనుగోలు చేపట్టడం జరిగేది. కానీ ప్రస్తుతం యాసంగి సీజన్ నుండి అట్టి కేంద్రాలను 183కు పెంచడం జరిగింది. అంటే ఐకేపీ కింద వరి ధాన్యం కేంద్రం సేకరణ కేంద్రాలు 6% నుండి 41% పెంచడం జరిగింది. దీని వలన మహిళా సంఘాలకు 3,20 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. జిల్లాలో 1,79,970 మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లను 27,895 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం అయినది. వీటికి సంబంధించి 53 కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుంది.
రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి నియోజకవర్గానికి 1 చొప్పున 4 రైతు వేదికలలో దృశ్య శ్రవణ సౌకర్యాన్ని కల్పించి 53 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. జిల్లాలో 480 ఎకరాలు పంటలు నష్టపోగా 493 మంది రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వారి ఖాతాలలో 48 లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది. రైతు రుణమాఫీ కామారెడ్డి జిల్లాలో 1,01,535 మంది రైతులకు 733 కోట్ల 22 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బీమా యువతకు ఉపాధి ఉద్యోగాలు. ఈ రాష్ట్ర యువతే ప్రజాప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీలు చేయడం జరిగింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. రాజీవ్ అభయహస్తం కింద సివిల్ చదివే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకనామీగా స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. పాఠశాల అభివృద్ధికి విద్యా కమిషన్ను ఏర్పాటు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాల ప్రారంభం, నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు గిరిజన ప్రాంతాల్లోని చెంచులకు 10,000 గృహాలను కేటాయింపు చేయడం జరిగింది. గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరిజల వికాసం కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. హైదరాబాద్కు అంతర్జాతీయ హంగులు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. ఇందిరా మహిళా శక్తి క్షాళను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం కూడా జరిగింది. రైతులకు రుణము విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,900 మంది రైతులను రుణ విముక్తుల్ని చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. రైతులకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం కూడా జరుగుతుంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాలకు 10,000 రూపాయల పరిహారం ఇస్తున్నాం. సన్న ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ను కూడా చెల్లిస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరుగుతుంది. నిరుపేదలకు సన్నబియ్యం పేదల ఆకలి తీర్చడంతో పాటు
వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా సమగ్రంగా భూ వివాదాలకు తావు లేకుండా భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి. డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ, ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా భూభారతి లావాదేవీని సులభతరం చేసి సక్రమమైన భూ రికార్డుల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదం చేస్తుంది. జిల్లాలోని లింగంపేట మండలంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 23 గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుండి భూ సంబంధమైన సమస్యల పరిష్కార నిమిత్తం 4225 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఇట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి అన్ని దరఖాస్తులను పరిష్కరించి లింగంపేట మండలంను భూ వివాద రహిత మండలంగా చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు జిల్లాలో 11,153 ఇండ్లు మంజూరు కాగా 2,894 ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అందులో 144 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకోవడం జరగగా ఇట్టి లబ్ధిదారులకు ఇప్పటి వరకు 1,09,00,000 రూపాయలను చెల్లించడం జరిగింది. అమృత్ 2.0 జిల్లాలోని 3 పురపాలక సంఘంలో అమృత్ 2.0 పథకం కింద 180 కోట్ల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పనులు పురోగతిలో కలవు. సహకారాలు కూడా తోడు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా అభివృద్ధి పనులను నడిపించుటకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మరొకసారి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.